ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో స్టార్ గ్లో ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ఎఫెక్ట్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు దాంతోపాటు రాదు. ఇది థర్డ్ పార్టీ ప్లగ్ఇన్. దీన్ని విడిగా మనం రెడ్ జాయింట్ సాఫ్ట్వేర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్లో యాడ్ అవుతుంది. మనం redjointsoftware.com వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మనకి ట్రయల్ వర్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ట్రాప్ కోడ్ షూట్లో విండోస్ ఓఎస్కి సరిపోయే ట్రాప్ కోడ్ ప్లగ్ఇన్లు ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. ట్రయల్ వర్షన్లు ఇవన్నీ వీటిని మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్లగ్ఇన్ ఫోల్డర్లోకి ఇన్స్టాల్ అవుతాయి. అక్కడ నుంచి మనకి సాఫ్ట్వేర్లో ఈ ఎఫెక్ట్ ఉపయోగించడానికి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎలా ఉపయోగించవచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక న్యూ కాంపోజిషన్ని సెట్ చేసి దాంట్లో ఒక టెక్స్ట్ని ఎస్ఎల్పి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనే టెక్స్ట్ని టైప్ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం రెడ్ జాయింట్ సాఫ్ట్వేర్ యొక్క ట్రాప్ కోడ్లో ఉన్నటువంటి స్టార్ గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేద్దాము. అది మనకి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ మెనూలోకి ట్రాప్ కోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ట్రాప్ కోడ్ ఆప్షన్లో మనకి మనం ఇన్స్టాల్ చేసుకునే ప్లగ్ఇన్లు ఏవైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ ప్లగ్ఇన్ లిస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఉపయోగించబోయేది స్టార్ గ్లో ఎఫెక్ట్. దీనికి ముందు మనం ఒక పని చేయాలి. ఈ టైం లైన్లో కానీ ఇక్కడ కాంపోజిషన్ విండోలో కానీ మనం దేనికైతే ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసి ఉంచాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాప్ కోడ్లో స్టార్ గ్లో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన కాంపోజిషన్ విండోలో స్టార్ గ్లో ఎఫెక్ట్ రావడానికి గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ విండో మనకు సైడ్ ఎఫెక్ట్ కంట్రోలర్ విండోలో ప్రాపర్టీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ప్రాపర్టీస్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనకు నచ్చినట్లుగా దీని ఎఫెక్ట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో మనకు అనేక ప్రెజర్స్ కూడా ఉంటాయి. ఇది ప్రస్తుతం కరెంట్ సెట్టింగ్లో ఉంది. దీంట్లో ఇంకా అనేక రకాల ప్రెజర్స్లో మనం నచ్చినవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నేను రెడ్ సెలెక్ట్ చేస్తున్నాను. కాంపోజిషన్ విండోలో చేంజ్ అవ్వడానికి గమనించవచ్చు. అట్లాగే అనేక రకాలు ఉన్నాయి. గ్రీను, బ్లూ, అలాగే వైట్ స్టారు. ఇవన్నీ ఇంచుమించు వైట్ స్టార్లోనే రకరకాలుగా ఉంటాయి. కొద్దిగా చేంజ్ ఉంటుంది. అట్లానే స్టార్ ప్రిజం, టిల్ట్ ప్రిజం, ఇవి కూడా కొద్దిగా మార్పులతో అన్నీ ఇంచుమించు ఒకే విధంగా ఉండొచ్చు. అలాగే తర్వాత వార్మ్ స్టార్, తర్వాత వార్మ్ హెవెన్, తర్వాత కోల్డ్ హెవెన్, తర్వాత రొమాంటిక్, తర్వాత ఎక్స్మా స్టార్, అలాగే సూపర్ స్టార్, గ్రాసీ స్టార్, స్కోప్. ఇప్పుడు గ్రీన్ సెట్ చేసి ఉంచాము. ఈ ప్రెజర్సే కాకుండా ఇంకా మనం ఈ ప్రాపర్టీస్లో కూడా మనం అనేక రకాల మార్పులు చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రే లెంగ్త్ ఉంది, దాన్ని మనం తగ్గించవచ్చు, అలాగే ఇంక్రీజ్ చేయవచ్చు, లేదా డిఫాల్ట్గా ఉన్నట్టుగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బూస్ట్ లైటింగ్ని కూడా మనం పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ కూడా మనం అనేక మార్పులు చేసుకోవడం ద్వారా మనకు నచ్చినట్లుగా లైటింగ్ని సెట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మనం స్టార్ గ్లో ఎఫెక్ట్ని మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.